హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో పలావ్ రెసిపీ, చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ఒక ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ చికెన్లోకి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ½ kg బాస్మతి రైస్ని తీసుకొని 2 times క్లీన్ చేసి వాటర్ వేసి ఒక 1/2 hour నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక ఒక్క నిమ్మరసం, అలాగే కొంచెం పెరిగేసుకొని మళ్ళీ కలిపి ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలి. నేను కుక్ చేసుకునే గిన్నెలోనే మ్యారినేట్ చేసుకున్నాను. డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని 1/2 hour తర్వాత కుక్ చేస్తున్నా. అంటిల్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు, కర్రీ దగ్గర పడేంత వరకు ఈ చికెన్ని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చేసుకున్నట్టయితే చికెన్ మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా కూడా ఒకసారి మీరు పలావ్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారా, ఆయిల్ పైకి వచ్చి కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. ఇలా మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన గ్రేవీ అలానే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే ఆల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 glasses బాస్మతి రైస్కి, నేను తీసుకున్నవి కొత్త రైస్ అండి, అందుకే 3.5 glasses వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి రైస్ని 70 to 80% కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం స్లోగా కలుపుకోవాలి, లేకపోతే రైస్ బ్రేక్ అవుతుంది. రైస్ 80% కుక్ అయిందండి. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదండి, లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేదాన్ని, బట్ నా దగ్గర లేదు. సో మీరు ఈ స్టేజ్లో కొత్తిమీర, క్యాష్యూస్ అన్నీ యాడ్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes దమ్ చేసుకున్నట్టయితే డిఫరెంట్ స్టైల్లో చికెన్ పులావ్ రెసిపీ రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఒక 10 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.